ఇప్పుడు కానీ నేను అదే చెప్పాను. మా మా 2 మండలాలు చిరుకాల అది ఆశ. అది ఈయన మనకి కర్నూలు జిల్లా నుంచి మన నెత్తి మీద నీళ్లు పోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ డిస్టిక్కి దాదాపు 44 టీఎంసీలు పోతున్నాయి, మనకు 18 టీఎంసీలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మన కర్నూలు జిల్లా వాళ్ళు మేలుకోవాలని నేను చెప్తుంటే దానికి ఆయన ఆదోని ఎమ్మెల్యే గారు వచ్చి దానికి అడ్డుకొని ఇంకా అది అధికార దాహంతో ఆయన అసలు దానికి నేను అడిగిన దానికి ఆయన మాట్లాడడానికి అసలు అర్థమే లేదు. నేను అడిగిందేమి నీళ్ళ గురించి, ప్రజల గురించి అడుగుతున్నాను. ప్రజల సమస్యలు మన ఎందుకంటే మన నెత్తి మీద నీళ్ళు పోతున్నాయి. దాదాపు మనకి 80,000 ఎకరాలు నీళ్ళ పారుదల ఉంది. ఆ పారుదల నీళ్ళు ఏమన్నా నేను అడిగితే ఆయన మీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, మీరు 11 మందే ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడితే ఒక్క ఎమ్మెల్యేగానే రారనే విధంగా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నా, ఆయనకి ఎందుకు అంత అంటే జీవితాంతం నువ్వే ఎమ్మెల్యే ఉంటావా, జీవితాంతం మీదే కుటి ప్రభుత్వం ఉంటుందా? అది కానీ చూస్తాం. 11 మంది 11 మందే కదా క్రికెట్ టీము అయింది. ఆ క్రికెట్ టీము ఇండియాలో పోయి కప్పు గెలుచుకొచ్చింది ఆ 11 మందే. ఆ 11 మందే చూస్తాం. మీరు అంటున్నారు కదా 11 మంది, ఆ 11 మందే చూస్తాం. మీరు అధికారం దహంతో మాట్లాడేది కాదు, ప్రజల సమస్యలు మాట్లాడలేదు ఏదైనా కానీ. ప్రజల గురించి నేను మాట్లాడినా, మా కర్నూలు జిల్లా గురించి మాట్లాడినా, జిల్లా మొత్తము పార్టీలకు అతీతంగా మాట్లాడినాను. పార్టీలుగా సమస్య మనకి నీళ్లు పోతున్నాయనే విధంగా నేను మాట్లాడితే నువ్వు అడ్డు తగిలితే దానికి ఏం అర్థం కానీ మన అర్థం ఉందా? నువ్వు మాట్లాడడానికి నేను మాట్లాడడానికి అర్థం ఉంది దానికి. నేనేమి ప్రజల కోసం మాట్లాడినా, నువ్వేమో రాజకీయం మాట్లాడతావు. రాజకీయాలు అవసరం లేదంటే నా మేక్ కట్ చేస్తారు, నా మేక్ గుంజుకుంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈడే మా జిల్లాలోనే మీరు మైక్ గుంజుకుంటుంటే ఇంకా అసెంబ్లీ లేకపోతే 11 మంది మిమ్మల్ని ఏమైనా పొందిస్తారా? అందుకోసమే లాక్కుంటారు. బంద్ చేసే లేదు, ఆప్షన్ లేదు కాబట్టి నా మైక్ లాక్కరాండ్రి. లాక్కర్ నేను వెళ్ళలేదు కదా, నేను ఎందుకు ఇస్తాను మైక్? వాళ్ళు లాక్కొనేట్టు నేను తిక్కుడా ఇచ్చేకి వాళ్ళకి ఇల్లే. నేను వాళ్ళు గుంజుకొని పడితే నేను ఇచ్చలేదని చెప్పి ఇచ్చలేదని గట్టిగా మాట్లాడాను నేను. అలాంటిది వాళ్ళు అధికార దహంతో మాట్లాడేది కాదు, మీరు మంచి పద్ధతి కాదు. మీరు ఏమన్నా ప్రజల సమస్యలు తెలుసుకునే ఇక్కడికి వచ్చినది. డిడిఆర్సీ మీద అయితే మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మాట్లాడేకి వచ్చినా కాబట్టి ఆయన మన ఈ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా కాబట్టి ఆయనకి వినిపించాం. నీకేమంత బాధ నీకేం చెప్తున్నా మీకు? పోయినసారి డిఆర్సీలో చెప్పినాం కదా, ఇంతవరకు దానికి ఏం సమాధానమే లేదు. దానికి డిఆర్సీ మీటింగ్ ఏమైనా ఉంది సమాధానం ఉంది, ఇంతవరకు లేదు. ఇప్పుడు కానీ అసలు వాళ్ళు నేను మాట్లాడుతుంటే అసలు దానికి రెస్పాన్సే లేదు. అదేవిధంగా తాగునీటి సమస్య ఆస్ఫర్ మండలికి పదే ఎక్కడ పోయినా చెప్తున్నాను నేను ఆస్ఫర్ మండలం గురించి, అయినా దానికి రెస్పాన్స్ మా నియోజకవర్గం సార్ 15 రోజులు 20 రోజులకు వస్తున్నాయి. అదే 15 రోజులు వచ్చినా కానీ సస్టెంట్గా అసలు రావట్లేదు. అసలు తాగునీటి చాలా ఘోరంగా ఉంది మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ మాత్రం. వాళ్ళేమో ఇక్కడ కర్నూలులో రోజు వస్తాయంటారు, మాకు 15 రోజులు 20 రోజులకు వచ్చినా కానీ రావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు అధికారులు చెప్పుకుంటే మీ అధికారులు మేము మైకులు లాక్కుంటే నేమో ఎవరు చెప్పుకోవాలి? మేము ఎందుకు రావాలి మీటింగ్లకి? ఇక్కడ మా కాన్షియన్స్ గురించి నేను చెప్పాలి కదా, నన్ను గెలిపించినా నేను చెప్పాలి కదా, చెప్పాలనే నేను ఓడిచ్చినా ఆయనకి మీరు లాక్కుంటే ఇంకెట్లా?